29 మందిని చంపేసి వెళ్ళిపోయిండ్రు అన్న. గోడ దుంకి పోయేది కాదు కదన్న. ఇండియన్ ఆర్మీ పెద్ద సైన్యం ఉంటుంది, అక్కడ పాకిస్తాన్ వాళ్ళు గిట్ట ఉంటారు, ఇక్కడ ఇండియన్ ఆర్మీ పెద్ద సైన్యం ఉంటుంది. అటువంటిది వాళ్ళు వచ్చి 29 మందిని చంపేసి వెళ్ళిపోయిండ్రంటే అడ్రస్ గిట్ట దొరకకుండా గోడ దుంకి పోయేది కాదు కదా. అంటే నాకు అసలు ఏం మాట్లాడాలి, అసలు వీళ్ళు ఇట్లా వచ్చి చంపేసి వెళ్ళిపోయిండ్రు కదా అంటే ఎట్లా వచ్చిండ్రు, ఎట్లా వెళ్ళిపోయిండ్రు? ఇమ్మీడియట్లీగా అన్న చంపేసి వెళ్ళిపోయిండు కదా, ఎట్లా వెళ్ళిపోయిండ్రు వీళ్ళు? మరి ఏం చేస్తారు? అక్కడ అంత పెద్ద ఇండియన్ ఆర్మీ ఉంది కదా, అంత పెద్ద సైన్యం ఉంది, అక్కడ పెద్ద పెద్ద వాళ్ళు గిట్ట ఎంతో మంది ప్రజలు గిట్ట ఎంతో మంది ఉంటారు కదా, ఎట్లా వెళ్ళిపోయిండ్రు? అంటే మన దగ్గరనే ఎవరన్నా ఉంటూ లేకపోతే ప్లాన్ చేసి లేదంటే ఎవరన్నా కావాలని ఏదైతే మతమా కులం ఏదో అడిగి మరీ చంపిందంటే అంటే మన దాంట్లోనే ఎవరన్నా సపోర్ట్ చేసిండ్రా? ఏందో నాకు ఇది ఒక్కటే అర్థం కాలేదన్న. సో మరి వాళ్ళకి ఎలాంటి శిక్ష చేయాలి? ఒక్కటే చెప్తున్నా అన్న, మోడీ గారికి ఒకటే చెప్తున్నా, లేపేస్తే పాకిస్తాన్ లేపి పడేసేయండి. ఎన్ని రోజులన్నా ఈ కశ్మీర్ గొడవ, ఎన్ని రోజులన్నా మీరు నన్ను చంపండి మేము మిమ్మల్ని చంపుతాం, ఎన్ని రోజులన్నా? మోడీ గారు ఆహ్వానం ఇవ్వాలి, తక్షణమే ఇండియన్ ఆర్మీకి ఆహ్వానం ఇవ్వాలి, లేపి పడేసేయండి పాకిస్తాన్. ఉంటే నువ్వు ఉండు, లేకపోతే నేను ఉంటా. తాడో పీడో తెలుసుకోవాలి. ఇండియన్ ఆర్మీ తలుచుకుంటే పాకిస్తాన్ ఎడారి అయిపోతుంది. లేపి పడేయండి పాకిస్తాన్, లేకుండా లేపి పడేయండి అంటున్నా.